पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः మనం పిసాట్రిక్ హీలింగ్లో ది బేసిక్ కాజెస్ ఆఫ్ డిసీజ్లో లాస్ట్ పాయింట్లో ఉన్నాం మనం. కాజెస్ ఆఫ్ డిసీజ్ మనకి ప్రధానంగా 5 కారణాలు చెప్పారు జబ్బులు రావడానికి. ఓల్డ్ థియాలజీస్ ఒకటి మెయిన్ కారణంగా చెప్పారు ఫస్ట్ రీజన్గా. తర్వాత సెకండ్ రీజన్లో వరల్డ్ థాట్, అంటే జీవులందరూ కూడా men interpret these dimly sensed laws in terms of finality and from their little point of view. అంటే వాళ్ళకి నిత్య జీవితంలో జరిగిన విషయాలకు కానీ వాటిని కానీ వాళ్ళు ఎలా అవగాహన చేసుకుంటుంటారంటే కనుక ఇదిగో మనం అక్కడ ఏదో ఇలా చేసాం కాబట్టి ఇలా జరిగింది అలా వీళ్ళు అవగాహన చేసుకుంటుంటారు, కానీ నిజానికి అక్కడ ఉన్నది అవగాహన చేసుకోవట్లేదు అన్నటువంటి విషయం అక్కడ చెప్తున్నారు. అది తర్వాత మూఢనమ్మకాలు పూర్వ నమ్మకాలు ఇలాంటివి ఏవో పెట్టుకుని అలాంటివి కొన్ని. తర్వాత థర్డ్ పాయింట్లో ఏమని చెప్తారంటే ది వరల్డ్ ఇల్యూషన్ అండ్ గ్లామర్ which prevents the average and ignorant man from seeing life as it truly is. Even the advanced man and the disciples are only beginning to get a fleeting and inadequate glance at a glorious reality. సత్యాన్ని సత్యముగా చూడగలగడం అనేటువంటిది లోపించుతోంది జీవుల్లో. ఇల్యూషన్గా ఉంటారు లేదా గ్లామరస్గా ఉంటున్నారు జీవులు. దాని గురించి ఎక్కువగా అయినా భావన ఎక్కువ చేసేసుకుంటున్నారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటం అంటున్నది ఎప్పుడూ అభ్యాసం చేయాలి. ఎందుకు ఇలా జరిగింది అంటే అదిగో మనం నేను ఇలా చేసాం కాబట్టి ఇలా జరిగింది అలా మనం మైండ్ తొందరగా అలా వెళ్ళిపోతుంటుందండి. అలా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా చక్కగా చూడడం అంటున్నది అభ్యాసం చేయండి. సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్ వేర్ వీఆర్ గెటింగ్ డిసీజెస్. అన్కంట్రోల్డ్ మైండ్స్ అండ్ అన్రిలీజ్డ్ అండ్ అన్అవేకెండ్ బ్రెయిన్ సెల్స్. అది బ్రెయిన్ సెల్స్ కొన్ని అన్కంట్రోల్డ్గా అలా పనిచేసేస్తుంటాయి, వాటికి రెస్ట్ ఉండదు. అలాగే అన్రిలీజ్డ్ అండ్ అవేకెండ్ అని అన్నారు. కొన్ని సెల్స్ అవేకన్ అవ్వకుండా ఉంటున్నాయి బ్రెయిన్లో. వీటన్నిటి కారణాల చేత జబ్బులు అనేటువంటివి వస్తున్నాయి. దిస్ ఫ్యాక్ట్ ఈజ్ ఆఫెన్ అన్రికగ్నైజ్డ్ అని చెప్పారు. అది తర్వాత నేషనల్ అండ్ రేషియల్ టెంపర్మెంట్స్ విత్ దీస్ ప్రీడిస్పోజింగ్ టెంపర్మెంట్స్ అండ్ ప్రిజుడిసెస్. దీస్ ఫ్యాక్టర్స్ అగైన్ ప్రివెంట్ a just appreciation of these realities. నేషనల్ అండ్ రేషియల్ టెంపర్మెంట్స్, కొందరు సత్యాన్ని చూడలేకపోవడం. మా దేశం ఒప్పుకోదని మేము ఒప్పుకోండి, మీరు హోమియోపతి ఈ రకంగా అంటే అలా. దట్ ఈస్ కాల్డ్ నేషనల్ అండ్ రేషియల్ టెంపర్మెంట్స్. ప్రిజుడిసెస్ ఇవన్నీ కూడా వర్తించడం చేత ఇదొకటి. సో ప్రధానంగా ఈ 5 కారణాలు అంటే మనకి బ్యాక్టీరియా, వైరసెస్, డిసీజెస్ బోర్న్ ఫ్రమ్ ఎయిర్ ఇలాంటివి చెప్తూ ఉంటామో అనుకుంటాం, కానీ అవన్నీ అలా ఏర్పడడానికి కారణాలు అసలు కారణాలు ఇవి. డిసీజెస్ ఫ్రమ్ ఎయిర్ బార్న్ డిసీజెస్ అంటారు, వాటర్ బార్న్ డిసీజెస్ అంటారు. ఇలాంటి డిసీజెస్ చదువుకున్నాం, కానీ ఇవి అసలు మెయిన్ కారణాలు అవన్నీ రావడానికి. అది ఇక్కడ ప్రధానంగా చెప్పారు. I have given enough here to indicate to you the stupidity of attempting to state that you understand these laws towards which you are grouping and which you seek to understand. Nowhere in human thought is the darkness greater than in connection with the laws concerning
డిసీజ్ అండ్ డెత్ చాలా డార్క్నెస్గా ఉంది. డిసీజ్ గురించి, డెత్ గురించి మానవుడు నేటి వరకు అవగాహన చేసుకున్న దాంట్లో చీకటి కోణాలే ఎక్కువ ఉన్నాయండి అంటున్నారు. అంటే నిజానికి అసలు ఆ జబ్బు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు మనకి. ఇన్ని టెస్టులు ఇవన్నీ చేస్తున్నాం, అంత బాగానే ఉంది, మరి ఈ జబ్బు ఎందుకు వస్తుంది అనేటువంటిది తెలియట్లేదు. ఏదో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం, టెస్టులు చేయించాం, బాగానే ఉందండి అని అన్నారు. మరి మర్నాటికే మనిషి చనిపోయాడు. ఏం చెప్తాం మనం? ఏం చెప్పట్లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతుంది సైన్స్ కానీ ఇవన్నీ. కానీ వాడు ఏదైనా చెప్తాను అక్కడ కూర్చుంటే ఏమైపోతుంది హాస్పిటల్స్ ఇవన్నీ. ఎందుకు మా ఆయన చనిపోయాడు అన్నటువంటిది ఆవిడ కూర్చొని అక్కడ నిలదీసింది అనుకోండి, ఏముంటుంది సమాధానం? అంటే మన దగ్గర సమాధానాలు లేనటువంటి వాటికి అన్నిటికీ కూడా ఈ గ్రంథాల్లో సమాధానాలు దొరుకుతాయి మనకి. అవి కూడా it is necessary, therefore, to realize that from the start in all, I have to say, under the heading the psychological causes of disease, I am not dealing with those complaints or predispositions to disease which emerge out of the environment, or with those definitely physical taints which are inherited from parents who have carried in their bodies. అంటే హెరిడిటరీ డిసీజెస్, ఎయిర్ బోర్న్ డిసీజెస్, వీటి గురించి కాదండి. నేను సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ అంటున్నది ఫస్ట్ చాప్టర్గా మనకు స్టార్ట్ అవబోతుంది నెక్స్ట్ పాయింట్లో. సో అందులో ఇవన్నీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే అవన్నీ మీరు బాగా చదివేసుకున్నారు. మీరు మెడికల్ కాలేజీకి వెళ్ళి ఎయిర్ బోర్న్ డిసీజెస్ వస్తే ఏం చేయాలి, వైరస్ డిసీజ్ వస్తే ఏం చేయాలి, మాస్క్ వేసుకోవాలని, శానిటైజర్లు వాడాలి, ఇవన్నీ నేర్చుకున్నారు మీరు. అందుగురించి అవి వాటి గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ. నేను చెప్పే పాయింట్స్ వేరుగా ఉన్నాయి, which I in their turn may have inherited from their parents. I would like to point out that these inherited diseases are far fewer than is at present surmised. Of this, the predisposition or to tuberculosis, to syphilis, and to cancer are the most important. టీబీ ఒకటి, క్యాన్సర్ ఒకటి చాలా ఎక్కువగా ఉంటున్నాయండి బయట. వీటికి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే హెరిడిటరీ కాజెస్ మనం చెప్తాం. తండ్రికి ఉంటే కొడుక్కి రావచ్చండి, ఇంట్లో ఉంటే ఎవరికైనా క్యాన్సర్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ మీకు తెలుసు, అవన్నీ నేను చెప్పక్కర్లేదు. అది కాదు, దానికన్నా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ నేను చెప్తానంటూ ఆయన స్టార్ట్ చేయబోతున్నారు సబ్జెక్ట్. Present humanity is concerned, they are inherited and also can be imparted by contacts. అవి కాంటాక్ట్ చేత కూడా రావచ్చు, బట్ అది కాదు మెయిన్ కారణం, అది చెప్తున్నారు. This I will deal with under our second major heading of the diseases emanating from the group. Emanating from the group లో టచ్ చేత వస్తాయా, దేని చేత వస్తాయి అంటున్నవన్నీ కూడా సెకండ్ చాప్టర్. టోటల్ అవర్ సబ్జెక్ట్ గోస్ విత్ ద 3 మెయిన్ చాప్టర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంక ఇప్పుడు సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ చాప్టర్ 1 ఇస్ ది సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవన్నీ ఇందులో చెప్తారు. తర్వాత పార్ట్ 2లోనేమో మనకి ది బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ హీలింగ్ అంటే పాయింట్స్ చెప్తారు. థర్డ్ పార్ట్లోనేమో మనకి ది ఫండమెంటల్ లాస్ ఆఫ్ హీలింగ్. ఇది మొత్తం ఈ బుక్లో మనకి ఈ 3 డివిజన్స్లో మనం చదువుకుంటాం ఈ గ్రంథాన్ని. అందులో సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ని ప్రధానంగా ఒక 4 చాప్టర్స్, 4 కాదు మొత్తం 3, 1, 2, 3, 4 చాప్టర్స్గా మనకు డివైడ్ చేశారండి సబ్జెక్టు. అందులో ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటంటే ది సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్. సెకండ్ చాప్టర్ పేరు ఏంటంటే కాజెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ గ్రూప్ లైఫ్. థర్డ్ చాప్టర్ పేరు ఏంటంటే అవర్ కార్మిక్ లయబిలిటీస్. ఫోర్త్ చాప్టర్ సమ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్. ఇది మనం ఈ ఈ యూనిట్లో, ఈ ఫస్ట్ యూనిట్లో ఈ 4 చాప్టర్స్ మనం చదువుకుంటాం. అందులో చాప్టర్ 1 ది సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్ స్టార్ట్ చేస్తున్నాం. ది పాయింట్ ఐ వుడ్ లైక్ టు మేక్ హియర్ బిఫోర్ proceeding further is that I shall seek to avoid as far as possible all technicalities. టెక్నికల్ టర్మ్స్ ఇందులో ప్రధానంగా నేను పెద్దగా చెప్పనండి అంటారు. Our theme is the esoteric consideration of diseases and its forms. It seeks to elucidate the subject of and the vital causes of such diseases and to indicate the general laws with which the healer must work and the 6 rules which he must impose upon himself and to which he gives obedience through discipline and understanding. ప్రధానంగా ఒక 6 లాస్ ఉన్నాయి. ఇవి మనం అవగాహనలో ఉంచుకుని ఒక హీలర్గా ఉండేటువంటి వాడు ఇవి ఆచరణగా కలిగి ఉండాలి. You will have noted that I listed the psychological causes
అండర్ 4 హెడింగ్స్. సైకలాజికల్ కాజెస్ ప్రధానంగా 4 హెడింగ్స్లో మనం చదువుతాం. నెంబర్ 1 is those arising that of the emotional feeling nature. సో సైకలాజికల్ కాజెస్ ఆఫ్ డిసీజ్లో ఫస్ట్ హెడింగ్ అంటే ఎమోషనల్ ఫీలింగ్ నేచర్. అది ఒకటి ప్రధానమైనటువంటి కారణం. సెకండ్ ఈజ్ దోస్ విచ్ హ్యావ్ దేర్ ఆరిజిన్ ఇన్ ద ఇథరిక్ బాడీ. ఇథరిక్ బాడీ అంటే ఏంటో తెలుసు మనకి. సో కాజెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద ఇథరిక్ బాడీ, అది సెకండ్ పాయింట్లో మనం చదువుతూ ఉంటున్నారు. దోస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ రాంగ్ థాట్, తప్పుడు ఆలోచనలు, ఇవన్నిటి గురించి ఆలోచించడం చేత ఏర్పడేటువంటి జబ్బులు, రాంగ్ థాట్. సో దట్ ఈస్ థర్డ్ కాజ్ ఆఫ్ డిసీజ్. ఫోర్త్ ఇస్ ద పెక్యులర్ కంప్లైంట్స్ అండ్ సైకలాజికల్ ట్రబుల్స్ ఆఫ్ డిసైపుల్స్. పెక్యులర్ కంప్లైంట్స్ అండ్ సైకలాజికల్ ట్రబుల్స్ ఆఫ్ డిసైపుల్స్. డిసైపుల్గా ఉంటున్నటువంటి వాడు కొన్ని సైకలాజికల్ ట్రబుల్స్, సో డిసీజెస్ ఆఫ్ ది మిస్టిక్స్ అని, ఇవన్నీ మనం ఎసాట్రిక్ సైకాలజీలో చాలా వివరంగా చెప్పేశారు అక్కడ. సో ఒక సాధకుడుగా ఉంటున్నటువంటి వాడిలో ఎటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధన చేసుకుంటూ ఉండడం చేత వాడికి కూడా కొన్ని జబ్బులు వస్తాయి. వాటిని రాకుండా వాడి సాధన అటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి ఆయన అక్కడ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో ఇది ఫోర్త్ పాయింట్గా మనం ఈ 4 పాయింట్స్లో మనం చదువుకుంటాం. It may here interest you to see that I place the ills of the etheric body on the second place and not the first. The reason for this is that the group ills and diseases which have fastened upon the race work primarily through the etheric body and find their way out into manifestation via the etheric body of all forms. సో ఇథరిక్ బాడీలో జబ్బులు అనేటువంటివి ఉదాహరణకి ఏమంటున్నారంటే ఇథరిక్ బాడీలో ఏర్పడేటువంటి రుగ్మతల చేత వచ్చేటువంటి జబ్బుని నేను సెకండ్ కేటగిరీ కింద చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇథరిక్ బాడీ అనేటువంటిది మొత్తం ఇథరిక్ బాడీ గురించి మనం చాలా వివరంగా చెప్పుకున్నాం కాబట్టి, సో ప్రబోధగీతలో కూడా దాని గురించి చాలా వివరంగా రాసుకుంటున్నాం మనం. సో ఇథరిక్ బాడీలో ఒక డిస్టర్బెన్స్ అనేటువంటిది స్టార్ట్ అయితే అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. సో అందు గురించి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇథరిక్ బాడీలో జబ్బు అనేటువంటిది ప్రవేశింపబడటం జరుగుతుంటుంది కాబట్టి అది సెకండ్ కేటగిరీ కింద చెప్పాను నేను అని అంటున్నారు ఆయన. So the most new, but I have placed them second, even though they are in the last analysis the most numerous, owing to the fact that humanity cannot or as a deal with these en masse. The approach has to be through individuals, and men must clear their astral or emotional bodies of those conditions which predispose them to disease యాజ్ ఇండివిజువల్స్. సో ఫస్ట్ అండ్ బేసిక్గా మనం జరగాల్సింది అంటే ఇండివిజువల్గా మనం జబ్బులు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి. అది గ్రూప్గా ఉండడం చేత ఏర్పడేటువంటి జబ్బులు అవి. అందు గురించి సెకండ్ కేటగిరీ కింద తెచ్చాను. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే వీడు ఇండివిజువల్గా వీడు ఏ రకంగా ఉండాలి, నేను ఏ రకంగా ఉండడం చేత ఫస్ట్ జబ్బులు, అది ఫస్ట్ అది చెప్పండి. మొత్తం ఏదో హైదరాబాద్లో ఉండడం చేత ఇలాంటి జబ్బులు వస్తున్నాయి అదంతా వాతావరణ శాఖ లేదా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ మీరు నాకు పురాణం చెప్తే కదా, ఫస్ట్ నేనేం చెయ్యాలి అది చెప్పండి ఫస్ట్ అన్నటువంటిది అడుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆయన ఆ పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు ఆయన. టు డిసీజ్ యాజ్ ఇండివిజువల్స్ అట్ ప్రెసెంట్ ద రేస్ ఈజ్ ఆస్ట్రల్లీ పోలరైజ్డ్. ఈ రేస్ ఎక్కువగా ఆస్ట్రల్గా పోలరైజ్ అయిపోయింది. అంటే ఎక్కువగా ఎమోషనల్ నేచర్గా ఎక్కువ. ఆస్ట్రల్గా పోలరైజ్ అయినటువంటి రేస్ అంటే ఏంటి? అట్లాంటియన్ రేస్. ఎక్కువగా మనం ఎలా ఉంటున్నాం? అట్లాంటియన్స్గానే ఉంటున్నాం. ఆరియన్స్ అనేటువంటి వాళ్ళు ఇంటలెక్చువల్గా ఫుల్గా చక్కగా అన్ఫోల్డ్ అయ్యి బుద్ధి ప్లేన్లో జీవించేటువంటి వాళ్ళు ఆరియన్స్. కానీ ఎక్కువగా ఎమోషనల్గా ఎక్కువ పోలరైజ్ అయిపోయి ఉంటున్నాం కాబట్టి దానివల్ల ఏర్పడేటువంటి జబ్బులు ఇవన్నీ కూడా. ద ఎమోషనల్ sentient nature is all powerful in the masses. This leads to a relatively negative etheric body which is tuned it on the entire etheric substance of the planet on the అది. సో ఇదంతా కూడా ఎమోషనల్ సెంటియంట్ నేచర్ ఇస్ ఆల్ పవర్ఫుల్ ఇన్ ద మాసెస్. ఎమోషనల్ నేచర్ అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నటువంటిది. అంటే వీడికి వీడికి కలిగేటువంటి భావములు, ఉదాహరణకి మనకి ఏదో లాస్ అయింది, మనకి అంటే ఈవెన్ ఇన్ ఆర్కాన్స్ ఫిలాసఫీ కూడా
ఆయన అదే చెప్తారు. ఒకవేళ బిజినెస్ లాస్ అయింది, వాడు ఆ బిజినెస్ లాస్ అయిపోయింది అని చెప్పి బాధపడుతూ అలా ఉంటే కనుక వాడికి అప్పటిదాకా జబ్బు లేనటువంటి వాడికి వాడికి నెమ్మదిగా లేటెంట్ స్వర స్టార్ట్ అయిపోతుంది వాడికి అని చెప్పి చెప్తారు ఆయన. స్వర అలా స్టార్ట్ అయిపోతున్నాడు, తెలియకుండా అలా వచ్చేస్తుంది జబ్బు. ఏంటి వాడు బిజినెస్ లాస్ అయింది, వాడు బాధపడ్డాడు, దానివల్ల జబ్బు వచ్చేస్తుందని కెంట్ గారు చెప్పారు మనకు ఆల్రెడీ. అదే విషయం దానికి పూర్వంగానే ఆయన చెప్తున్నారు. From the astral or emotional state of consciousness, much concerning individual physical condition can be deduced. We must, however, eliminate those ills which are group ills and which have swept into and through all mankind from the world of etheric force, leaving him in some way depleted or overstimulated, or in such a condition that death naturally supervenes. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ఎథరిక్ బాడీ అంటున్నది చోటులో ఎథరిక్ బాడీ ఎఫెక్ట్ అయింది అనుకోండి, భూమి యొక్క ఎథరిక్ బాడీ అంటే అది ఎందుకు ఎఫెక్ట్ అయిందండి ఆ తర్వాత చెప్తాం, ముందు పూర్ణ సరదాగా విందాం. భూమి యొక్క ఎథరిక్ బాడీ ఎఫెక్ట్ అయితే అది కొందరి జీవులు యొక్క ఎథరిక్ బాడీని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. వీడి కారణం లేకపోయినా వీడికి జబ్బులు వస్తాయి, వీడు దేహం వదిలేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అదేంటంటే వీడు తీసుకున్నటువంటి జాగ్రత్తలన్నీ ఈయన బాగానే తీసుకుంటారండి, ఆహారం అసలు బయట ఎక్కడ తినరండి, పొద్దునే లేస్తారండి, 5ంటికి వెళ్ళి స్నానం చేస్తారు, సంధ్యావందనం చేస్తారు, యోగా చేస్తారు, అన్నీ చేస్తారు. ఈయనకి ఇటువంటి జబ్బు ఏంటండి, ఎంత ఎంగేజ్లో అదేదో తగ్గదటండి, ఇంక అయిపోయిందిటండి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వడం, మన కోవిడ్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే ఎథరిక్ బాడీ ఆఫ్ ద ఎర్త్ గాట్ ఎఫెక్టెడ్. అందు నుంచి మీరు ఎటువంటి మంది చేసినా ఒక్కొక్కసారి సర్వైవల్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. సో అలా ఏర్పడేటువంటిది కూడా ఇక్కడ ఆ పాయింట్ ఒకటి ఇక్కడ చెప్పారు మనకి, ఎథరిక్ బాడీ ఆఫ్ ది ప్లానెట్. సో ఆల్ ఫార్మ్స్ ఇస్ సింప్లీ ట్రాన్స్ఫరింగ్ and so all powerful disease. This leads to a relatively negative etheric body which is returned in on the entire etheric substance of the planet. సో జీవుల యొక్క ఎమోషనల్ నేచర్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే, 10 మంది ఉదాహరణకి ఈ ఒక ఇంట్లో ఒక 10 మంది ఉంటున్నారు అనుకోండి, ఆ 10 మంది యొక్క భావములు చేత ఆ ఇంటి వాతావరణం ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఇంటి వాతావరణం ఎఫెక్ట్ అయినటువంటిది అలా ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఆ 100 ఇళ్లలో ఒక 70 మంది ఇదే భావములతో ఉంటున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క ఎమోషనల్ నేచర్ వాళ్ళ యొక్క ఎథరిక్ బాడీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ ఎథరిక్ బాడీ ఎఫెక్ట్ అవ్వడం ప్లానటరీ ఎఫెక్ట్కి కారణంగా ఉంటుంది. సో ప్లానెట్ యొక్క ఎథరిక్ బాడీ ఎఫెక్ట్ అవ్వడానికి బేసిక్గా ఏంటంటే జీవుల యొక్క ఆలోచనలు, ఈ ఆలోచనల చేత వాళ్ళ యొక్క ఎథరిక్ బాడీస్ ఎఫెక్ట్ అవడంతో ప్లానెట్ యొక్క ఎథరిక్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అదొకటి చెప్తున్నారు ఇక్కడ. Substance of the planet. This substance, which underlies all forms, is simply a transferring and a transmitting agency for vital energy to the outer dense physical body. ఇదంతా ఏంటంటే దీని పని ఏం లేదు, ఓన్లీ ట్రాన్స్ఫరింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్. ఇట్ ట్రాన్స్మిట్స్ అంటే అక్కడ ఏదైతే ఉందో అది ట్రాన్స్మిషన్ అన్నది, ట్రాన్స్లేషన్ అన్నది, ఇవన్నీ పదాలు మనం చెప్పుకున్నాం. సో అది ఇక్కడ విషయం చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే ఎథరిక్ బాడీ అంటుండేది ఏం చేస్తుందంటే చోటులో అసలు దాని పని ఏంటి, అసలు ఎథరిక్ బాడీ అంటుండేది అక్కడ ఎక్కడో ఉన్నది తీసుకుని ఇక్కడ ఉన్నవాడికి అందించడం, డెన్స్ ఫిజికల్ బాడీకి చోటులో ఉన్నట్టు ఎనర్జీని తీసుకుని అందించడం, అది దాని పని. సో చోటులో ఏ ఎనర్జీ ఉంటుందో అది తీసుకుని ఇది అందిస్తూ ఉంటుంది, అది జరుగుతుంటున్న విషయం. ఎనర్జీ sweeps through the etheric substance free from all control by the individual human being. ఎనర్జీ sweeps through the etheric substance. ఈ ఎనర్జీ అంటున్నది ఎథరిక్ సబ్స్టెన్స్ ద్వారా జీవుల యొక్క భౌతిక దేహానికి అందివ్వబడతారు. ఫ్రీ ఫ్రమ్ ఆల్ కంట్రోల్ బై ద ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ అండ్ క్వైట్ అన్రియలైజ్డ్ బై హిమ్ బికాస్ హిస్ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ ఆస్ట్రల్. వీడు ఒక అంటే వాడి ఇంట్లోకి ఎవడొచ్చి వెళుతున్నాడో వాడికి దృష్టి లేకుండా వాడి యొక్క ఎథరిక్ బాడీ ఉంటుంది. వాడు తలుపులు తెరిచేసేసి వాడు పనులు చేసుకుంటున్నాడు. ఏమిటంటే ఇంట్లో వెళ్ళి
అదిదో సినిమాలో వాడు చూపిస్తాడు, పెళ్లి జరుగుతుంటే ఆ ఇంట్లో పెళ్లి ఉంటే వాడు దొంగడు వేషంలో వాడు వస్తుంటాడు, వాడు తిరుగుతుంటాడు, పోతుంటాడు. అలా మన యొక్క ఎథరిక్ బాడీలోకి జబ్బులు అనేటువంటి వస్తున్నాయి, పోతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే వెనక వీడి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా వీడు ఒక ఆస్ట్రల్ బాడీ మీద ఉండిపోతాడు. ఎమోషనల్ నేచర్లో వీడు ఎక్కువ ఉండిపోతున్నాడు కాబట్టి వీడి ఎథరిక్ బాడీని వీడు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోవడంగా ఏమవుతుందంటే అది తలుపులు తెరిచి ఉన్నట్టుగా ఉండిపోతుంది వీడి యొక్క ఎథరిక్ బాడీ. అందులోంచి చోట్ల నుంచి ఏ జబ్బైనా సరే టక్కన వస్తుంది, వీడి నెత్తిన ముట్టుగా కొడుతుంది, పోతుంది. అది జరుగుతుంది. In astral. From the astral or emotional stress of consciousness, much concerning individual physical condition can be reduced. సో దీన్ని బట్టి వాడి యొక్క ఆస్ట్రల్ ఆర్ ఎమోషనల్ కాన్షియస్నెస్ని మీరు అవగాహన చేసుకోగలిగితే వాడి యొక్క ఫిజికల్ కండిషన్ ఎలా ఉందనేటువంటి మీరు చెప్పేయచ్చు. ఎమోషనల్ నేచర్ చాలా ఏంటో సార్, చాలా వర్రీస్ ఉన్నాయండి, చాలా ఎప్పుడు చూసినా ఆలోచనలు అలా ఉండిపోతున్నారండి, మా హస్బెండ్ ఎప్పుడు ఏవో అలా ఆలోచనలు, కాన్స్టెంట్ టెన్షన్స్ అండ్ ఇదంతా ఉంటున్నాయి అంటే ఏంటి, వాడి ఈజ్ మోర్ లింక్డ్ విత్ హిజ్ ఆస్ట్రల్ బాడీస్ అండ్ మెంటల్ బాడీ. ఈజ్ మిస్సింగ్ హిజ్ ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీని ఉంచుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి వివరం, వాటి అని వీడు ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగి ఉండట్లేదు కాబట్టి ఎథరిక్ బాడీ ద్వారా జబ్బులు అనేటువంటి అలా వచ్చేస్తాయి. We must, however, eliminate those ills which are group ills and which have swept into and through all mankind from the world of etheric force, leaving him in some way depleted or overstimulated or in such a condition that death naturally supervenes. So, ఇక్కడ వి మస్ట్ హౌవర్ ఎలిమినేట్ దోస్ ఎల్స్. ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది అంటే గ్రూప్ కారణంగా ఏర్పడుతున్నటువంటి జబ్బుల్ని ఇక్కడ మనం ఎలిమినేట్ చేసి మనం చదువుకోవాలి ప్రస్తుతం. బికాస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ అండ్ ఇండివిజువల్ నేచర్. సో గ్రూప్గా ఏర్పడేటువంటి జబ్బులు ఏంటంటే చోట్లో ఉన్నటువంటి ఇథరిక్ ఫోర్స్ అనేటువంటిది ఎఫెక్ట్ అవ్వడం చేత అది జీవుల యొక్క అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అది ఎఫెక్ట్ చేస్తుంది. అదే ఎపిడమిక్స్ ఇవన్నీ మనం చదువుకుంటాం కదా, అట్లా అట్లా వచ్చేటువంటి జబ్బులు మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎపిడమిక్గా వచ్చేటువంటి జబ్బు మనకి వచ్చేసే అవకాశాలు ఉంటుంటాయి కదా. సో ఆ విషయం గురించి ఇక్కడ కొంచెం హయ్యర్ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో చోట్లో ఉండేటువంటి ఎథరిక్ ఫోర్స్ ఏదైతే ఉందో అది లీవింగ్ హిమ్ ఇన్ సమ్ వే డిప్లీటెడ్ ఆర్ ఓవర్ స్టిమ్యులేటెడ్. ఆ ఎథరిక్ ఫోర్స్ అంటే వీడికి తక్కువగా అయినా రావచ్చు, ఎక్కువగా అయినా రావచ్చు. ఎక్కువ ధనం వచ్చినా ఇబ్బంది, తక్కువ ధనం ఉన్నా ఇబ్బంది అన్నటువంటిదిగా అలా ఊరికే ఉదాహరణకి. ఓవర్ ఆర్ ఇన్ సచ్ ఏ కండిషన్ దట్ డెత్ న్యాచురల్లీ సూపర్వేట్స్. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఫోర్స్ అనేటువంటిది ఎక్కువ వచ్చినా మనకు జబ్బులు వస్తాయి, తక్కువ ఉన్నా కూడా జబ్బులు వస్తాయి. ఈ విషయాలు మనకు ఆర్గనైన్ ఆఫ్ మెడిసిన్లోనే చెప్పారు, మనకి ఇక్కడే చెప్పారు. మనం ఇంతకు ముందు ఎసాట్రిక్ సైకాలజీలో చదువుకున్నప్పుడు కూడా కొండల్ని శక్తి కింద నుంచి పైకి ప్రవహిస్తున్నప్పుడు ఒక సెంటర్లో ఎక్కువగా వచ్చిన ఎనర్జీస్ ఆ సెంటర్కి జబ్బులు వస్తాయి, తక్కువగా వచ్చినా ఆ సెంటర్కి జబ్బులు వస్తాయి. ఇవి మనం చదువుకున్నాం, ఈ విషయాలు కూడా మనం భగవద్గీతలో కూడా రాసుకున్నాం అవి. సో ఆ విషయం ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. ఇట్ మైట్ బి స్టేటెడ్ యాజ్ ఎ బేసిక్ జనరలైజేషన్ దట్ personal physical trouble has its seat at present in the emotional body and that vehicle of expression is the one predominant predisposing agent in the ill health of the individual, just as group ills and the sweep of epidemics of any kind through the masses are founded in some condition in the etheric substance of the planet. ఎథరిక్ సబ్స్టెన్స్ ఆఫ్ ది ప్లానెట్ ఎలా అయితే ఒక ఎపిడమిక్ రావడానికి కారణంగా ఉంటుందో అలాగే మానవుడికి జబ్బులు రావడానికి కారణం. దీన్ని బట్టి మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే వాడి యొక్క ఎమోషనల్ నేచర్. ఎందుకు ఈయనకి బీపీ వచ్చింది, నిన్నటి దాకా బాగానే ఉన్నారండి, సడన్గా ఆయనకి బీపీ ఎక్కువైపోయిందండి, ఇప్పుడు అలా సడన్గా జబ్బు రాదు. వాడి యొక్క ఎమోషనల్ నేచర్ మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అప్పుడు వాడికి ఈరోజు క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఈరోజు టీబీ ఎందుకు వచ్చింది, ఈరోజు బీపీ ఎందుకు వచ్చింది, ఈరోజు షుగర్ ఎందుకు వచ్చింది టక్కడగా చెప్పేస్తారు. సో ఎమోషనల్ నేచర్ అంటున్నది ప్రధానమైనటువంటి కారణంగా మనం పరిగణించవచ్చు అని చెప్తున్నారు. Those diseases which are general, national, racial and planetary find their way to an individual via his etheric body. So general, emotional, general, national, racial and planetary. సో ఇవి వీడి యొక్క ఎథరిక్ బాడీ ద్వారా వీడికి జబ్బులు వస్తుంటాయి. అంటే ఉదాహరణకి ఈ దేశంలో మనకి ఎపిడమిక్స్ ఇవన్నీ ఎలా చెప్పుకుంటాం, అలా ఈ దేశంలో నేషనల్గా ఉండే అంటే ఫలానా దేశంలో ఫలానా జబ్బు ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది స్టాటిస్టిక్స్ చెప్తారు కదండి, అలా
దట్ ఈస్ కాల్డ్ నేషనల్ డిసీజెస్. అది అలాగే ఈ రేస్కి కొన్ని జబ్బులు ఉంటాయి, అలా వచ్చేటువంటి జబ్బులు కొన్ని. అలాగే తర్వాత జనరల్గా ఈ ప్రాంతం వాళ్ళనండి, జనరల్గా ఈ విధంగా జీవించేటువంటి వాళ్ళనండి, అలాంటి వాళ్ళకి కొన్ని జబ్బులు వస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ జనరల్ డిసీజెస్, నేషనల్ డిసీజెస్, రేషియల్ డిసీజెస్. తర్వాత అండ్ ప్లానటరీ, ఈ భూమి మీద మానవుడిగా పుట్టినందుకు వీడు కొన్ని జబ్బులు వస్తాయి. ఈ భూమి మీద జన్మ తీసుకున్నందుకు, యానిమల్గా అయినా సరే మానవుడైనా సరే ఎట్లా మీరు తీసుకున్నా సరే వాళ్ళకు కొన్ని జబ్బులు వస్తాయి. In the etheric body has, but are not so personal in their implications. Upon this, I will later enlarge. Today, I but laid on the general predisposition. I would also like to point out that the diseases for the masses, for the average citizen, for the intelligentsia, and for the disciples of the world may and do differ widely, not so much in their expression as in their field of expression. అంటే ఎక్స్ప్రెషన్లో పెద్ద తేడాలు ఉండవు. మీకు టెస్ట్లలో తేడాలు ఉంటే ఉండవచ్చు, కానీ జనరల్గా జబ్బులు ఏర్పడేటువంటి వాడి సిమ్టమ్స్లోని వీటిలోని పెద్ద తేడాలు ఉండవండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఒక యావరేజ్ సిటిజన్ని, ఒక మాస్ ఆఫ్ పీపుల్ని మీరు తీసుకుని మీరు డిసీజెస్ టు పాయింట్ అవుట్ దట్ ద డిసీజెస్ ఫర్ ది మాసెస్, ఫర్ ది యావరేజ్ బీయింగ్, ఇలాంటి వాళ్ళకి తీసుకుని మీరు స్టడీ చేస్తున్నప్పుడు పెద్ద తేడాలు ఏమి ఉండవు వాడికి. కాకపోతే వీడిదేదో ఇది, వాడిదేదో ఇది అన్నటువంటిది చిన్న చిన్న తేడాలుగా ఉంటాయి, కానీ వీడిది ఈ వైరస్ అంటాం, వాడిది ఆ వైరస్ అంటాం, పెద్ద తేడాలు ఏమి ఉండవు వీటిలో. అందుగురించి మనకి హోమియోపతిలో కూడా నేమింగ్ ఆఫ్ డిసీజెస్ కన్నా సిమ్టమ్ ఆఫ్ డిసీజ్ అనేటువంటిది ఎక్కువ ఇంపార్టెంట్గా మనం పెట్టుకుంటుంటాం. Not so much in their expression as in their field of expression. This is a point most difficult for the average healer to recognize. It is not easy or possible for him to grasp these distinctions and to gauge the point in evolution which a man may have reached. ఏంటంటే ఈ పాయింట్ ఒకటి జాగ్రత్తగా అవగాహన చేసుకోవడం అటువంటి చేయండి. ఎందుకంటే ఈ విషయం అవగాహన అవ్వడం జనరల్గా చాలా కష్టం. ఏంటి ఆ పాయింట్ ఏంటంటే, సమ్ డిసీజెస్ మస్ట్ బి డీల్డ్ విత్ ఫ్రమ్ ది మెంటల్ ప్లేన్ and will call in the mind of the healer. Others require a concentration of emotional energy by the healing agents. And again, in other cases, the healer should seek to be only a transmitter of pranic energy to the etheric body of the patient. జబ్బులు అనేటువంటి ఇక్కడ 3 కేటగిరీస్లో చెప్తున్నారు. కొన్ని జబ్బులు మైండ్ నేచర్లో ఉంటాయి. వాడికి ఈ ఈ హీలర్గా ఉండేటోడు మెంటల్గా ఈయన యొక్క మెంటల్లో వాడికి ఎనర్జీ ఫోకస్ చేసి వాడికి సప్లై అయితే చాలు, అంతే. సో సమ్ డిసీజెస్ ఫ్రమ్ ది మెంటల్ ప్లేన్ అండ్ విల్ కాల్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద హీలర్. కేవలం ఆయన మైండ్ చేత ఫోకస్ చేసి వాడికి జబ్బులు తగ్గించేస్తే చాలు. అంటే కొంచెం అంటే దయచేసి క్లాసెస్, ఎసాట్రిక్ హీలింగ్ క్లాసెస్ నాకు హోమియోపతిక్ గాను వెళ్ళిపోతాయి, ఎసాట్రిక్ హీలింగ్ అని వచ్చేస్తుంటాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదే మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి జబ్బులు మనం ఏం చేస్తాం, హోమియోపతిలో అయితే వాడికి ఏదో యాసిడ్ ఫాసో, నాట్రమోరో, టెనామో ఏవో వేసేస్తాం. వేర్ దట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ ద మైండ్. సో ఆ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఈజ్ ఎమోషనల్ నేచర్. ఎమోషనల్ నేచర్లో ఉన్నాయి జబ్బులు అన్నటువంటిది చూసుకోండి. ఎమోషనల్ నేచర్లో జబ్బులు ఉన్నాయంటే మీరు ఏదో 200 పొటెన్సీలోను, మ్యాక్స్ వెళ్తే 1M పొటెన్సీకి వెళ్తాం, అంతకంటే వెళ్ళకూడదు మనం. నెక్స్ట్ డిసీజ్ కమింగ్ టు ద ఎథరిక్ బాడీ. అక్కడే వాడికి ఎథరిక్ సబ్స్టెన్స్ అటువంటిది సప్లై అవ్వాలి. ఎమోషనల్ నేచర్లో జబ్బులు ఉన్నప్పుడు వాడికి ఎమోషనల్గా వాడికి మీరు ఒక భరోసా అటువంటిది ఎక్కువ క్రియేట్ చేయండి వాడికి. అది ఎక్కువ కావాలి వాడికి ఎమోషనల్ నేచర్లో ఉండేటువంటి జబ్బులకి. సో ఏమంటున్నారు, విల్ కాల్ టు ద మైండ్ యాజ్ ఆఫ్ ద హీలర్. అదర్స్ రిక్వైర్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎమోషనల్ ఎనర్జీ బై ద హీలింగ్ ఏజెంట్. అంటే వాడికి మీరు ఎమోషనల్ నేచర్లో కాన్సన్ట్రేషన్ అంటే వాడికి ఒక చక్కగా ఇది చేయండి, వాడికి ఒక భరోసా ఇవ్వండి, లేదా వాడిని బాగా చూసుకుంటున్నట్టు, వాడి బాధను అర్థం చేసుకుంటున్నట్టు, అర్థం చేసుకోవాలి. అంటే వాడిని అటెండ్ అవుతున్నట్టు, వాడి ఎందు మీరు కన్సర్న్ చూపిస్తున్నట్టు ఇది చేయాలి. మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు మీరు కన్సర్న్ చూపిస్తున్నట్టు ఏం చూపించక్కర్లేదు. వాడు జబ్బు ఉన్నటువంటి వాడు ఎక్కడ ఉంటాడు, వీడెక్కడ ఉంటాడు. మైండ్లో వీడు ఎనర్జీ, మెంటల్ ప్లేన్లో వాడికి ఎనర్జీ పాస్ ఆన్ చేస్తే చాలు, అంతే, నెమ్మదిగా జబ్బు తగ్గిపోతుంది. ఎమోషనల్ నేచర్లో ఉన్నవాడికి కన్సర్న్ చూపించండి.
ఎథరిక్ బాడీలో ఉన్నటువంటి వాడికి వీడు హీలర్గా ఉన్నటువంటి వాడు ఎథరిక్ ఎనర్జీ వాడి దగ్గర ఉన్నది వాడికి సప్లై చేస్తారు. ఇది 3 కేటగిరీస్ జబ్బులు. And again, and will call in the mind of the healer pranic energy to the etheric body of the patient via his own etheric body. How many healers are really consciously aware of the focus of the consciousness or the little force in the patient with whom they may be concerned? ఎంతమంది హీలర్స్ ఈ రకంగా కన్సర్న్ ఫీల్ అయ్యి ఈ రకంగా రియల్లీ కాన్షియస్లీ అవేర్ ఆఫ్ ది ఫోకస్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఆర్ ది లైఫ్ ఫోర్స్ ఇన్ ద పేషెంట్ విత్ హూమ్ దే మే బి కన్సర్న్. ఎంతవరకు హీలర్స్ ఈ రకంగా కన్సర్న్గా ఉండి చూడడం చేయడం అంటే చేస్తున్నారు అంటే ఒకసారి ప్రశ్న చూసుకోండి అంటున్నారు. How many realize anything of the type of healing which it is possible and necessary to apply to a disciple? How many realize anything of the type of healing which it is possible and necessary to apply to a disciple? డిసైపుల్కి ఎటువంటి హీలింగ్ చేయాలి, ఎక్కడ హీలింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఇది చక్కగా అవగాహన చేసుకోవాలి. మనం అయ్యో వాడు బాధపడిపోతున్నాడు, అయ్యో బాధపడిపోతున్నాడే అంటుండేది వీడు ఇలా అంటున్నాడు అనుకోండి, వీడు కూడా ఆ బాధ మంచుకున్నవాడు అవుతాడు, కానీ వాడికి బాధని తగ్గించిన వాడు అవ్వడు వీడు. అది ఇక్కడ ఇబ్బంది. How few realize that no disciple, for instance, can place himself in the hands of the average magnetic healer or radiatory worker. Few realize that no disciple, for instance, can place himself in the hands of the average magnetic or radiatory worker or psychological expert of any kind. No disciple, for instance, అనేసరైనా ఏమంటున్నారు? How few realize that no disciple, for instance, can place himself in the hands of the average. అంటే యావరేజ్ మ్యాగ్నెటిక్ హీలర్గా ఉండేటువంటి వాళ్ళు కొందరు ఎంతవరకు ఉంటున్నారు అలాంటి వాళ్ళు అంటే బేసిక్గా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు మెయిన్ కాజెస్ ఆఫ్ డిసీజ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, వాటిని కరెక్ట్గా అవగాహన చేసుకుని వాటిని కరెక్ట్గా అడ్రస్ చేయడం అంటే చేస్తే చాలా వరకు జబ్బులు తగ్గిపోతాయి. అది ఆయన ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రకంగా ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? A disciple does not subject himself to the auric emanations of any chance healer, nor put himself in the power of the inexperienced academic psychologist, no matter how prominent he may be. ఒక ప్రామినెంట్గా అంటే వాడు ఎంత పేర్లు ఉన్నాయి, ఎన్ని స్టార్ రేట్ ఉంది అన్నటువంటిది పాయింట్ కాదండి. ఎంతవరకు వాడు హీలింగ్ అన్నటువంటిది పాస్ ఆన్ చేయగలుగుతున్నారు. సైకాలజిస్ట్గా ఉన్నటువంటి వాడు ఎంతవరకు హీలింగ్ ఎనర్జీ పాస్ ఆన్ చేయగలుగుతున్నారు. చాలా మధ్య ఒక సినిమా చూశారు, అందులో ఒక నర్సు చాలా అద్భుతంగా పేషెంట్స్ని హ్యాండిల్ చేస్తుంది, చాలా అద్భుతంగా. చాలా బాగుంది. ఆ సినిమా పేరు ఏదో ఉంది, అది నేను చెప్తాను. వెరీ వండర్ఫుల్లీ షీ హ్యాండిల్స్ డిసీజెస్ ఆఫ్ ది పేషెంట్స్. చాలా నవ్వుతూ చాలా సరదాగా అలా చేసుకొస్తుంది. సో ఎంతవరకు ఇక్కడ మానవులు ఆ విధంగా చేస్తున్నారని ఒకటి అంటున్నారు. A disciple does not subject himself to the auric emanations of any chance healer, dare not subject himself to the auric emanations of any chance healer, nor put himself in the power of the inexperienced academic psychologist, no matter how prominent he may be. He may, however, subject himself to the wise skill of the physical plane physician or surgeon. As for him, the physical body is but an automation. He can therefore avail himself of the physical means for its benefiting. Much of the failure of the healing methods at present employed consists in the inability of the healer to ఎందుకు ఇదంటే ఇనబిలిటీ ఆఫ్ ద హీలర్. చక్కగా జబ్బులు అంటే ఫిజికల్ ప్లేన్కి సంబంధించినందుకు ఏదో రోడ్డు మీద పరిగెట్టాను, చేతికి దెబ్బ తగిలింది లేదా చేయి విరిగింది, చక్కగా ఒక మంచి సర్జన్ దాన్ని చక్కగా అటాచ్ చేసేసి చక్కగా కట్టు కట్టేసి ఇచ్చేసాడు, అంతవరకు బాగుంది. బట్ ఒక దానికైనా దాని నెక్స్ట్ నేచర్లో ఉన్నటువంటి జబ్బుల్ని వీటిని అడ్రస్ చేయడంలో ఒక డిసైపుల్గా ఉన్నటువంటి వాడు
ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటిల్లో కానీ వాడు సరిగ్గా పని చేయట్లేదు, వాడు చక్కగా చూసుకోవట్లేదు. ఎందువల్లంటే ఇనబిలిటీ ఆఫ్ ద హీలర్ టు గర్జ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ద ట్రబుల్ హూమ్ ఇట్ మే బి located basically and in what body is it principally arises and lies. So extent of the trouble అంటే ఈ జబ్బు అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా వచ్చింది, ఎలా ఏమిటి, దీని మీద సరైనటువంటి అవగాహన ఉండట్లేదు మనకి. అందువలన సరిగ్గా హీలింగ్ అనేటువంటి చేయలేకపోతున్నారు. అది ఉదాహరణకి జ్వరం వచ్చిందంటే ఏముందండి, అదేదో నేచర్ లేదా అనుకుని వీడు ఏదో మందే చేస్తున్నాడు కానీ, లేదా వాడికి ఏదో అసలు ఈ జబ్బు అనేటువంటిది ఎందుకు వచ్చింది, జ్వరం ఏమిటి, ఇప్పుడు ఒక ఎమోషనల్ నేచర్లో ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఏమిటి, ఇలాంటి పాయింట్స్ జనరల్గా ఒక ఫిజిషియన్ గ్రహించట్లేదు. నో వేర్ ద పేషెంట్ స్టాండ్స్ అపాన్ ది ladder of evolution and where therefore he must look first for the source of the difficulty. వీడు ఎక్కడ ఉన్నాడో, వీడికి డిఫికల్టీ ఎక్కడ స్టార్ట్ అయింది, అదే మనం హోమియోపతిలో కేస్ టేకింగ్ చేసేటన్నమాట. సో ఫస్ట్ ఆ పాయింట్ ఐడెంటిఫై అవ్వాలి. మీరు మెడిసిన్ ఏం చేస్తా అన్నది సెకండరీ, అప్లికేషన్ ఆఫ్ మెడిసిన్ సెకండరీ. ఫస్ట్ వీడి డిసీజ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే వయసు చేత కాళ్ళు నొప్పులు వచ్చాయి, ఏదో వీడికి టెన్షన్ ఉంది కాబట్టి వీడికి బీపీ వచ్చింది. ఈ రోజుల్లో షుగర్ లేని వాళ్ళు ఎవరు ఊరినే సిమ్టమ్స్ రాసేసుకోకండి దయచేసి. షుగర్ వచ్చింది, ఎందుకు వీడికి షుగర్ వచ్చింది ఏంటి. సో మనం ఒక ఒక మైండ్ మనం అప్లై చేస్తున్నప్పుడు చాలా షార్ప్గా పెట్టుకుని మన మైండ్ని అప్లై చేయాలి ఒక పేషెంట్ దగ్గర. వీడికి షుగర్ ఎందుకు వచ్చింది, వీడికి బీపీ ఎందుకు వచ్చింది, ఏవో రొటీన్ కాజెస్ కింద రాసేసుకుని ఏదో ఆర్ఎస్ ఏదో సెఫలాండ్రా అని ఇలా ఇచ్చేసుకుంటే అలా దయచేసి రొటీన్గా ఉండడం చేత ఏమవుతుందంటే ఎలోపతి హోమియోపతి అన్నీ కూడా ఒకటిగానే అయిపోతాం. సో ఎప్పుడూ కూడా మనం జబ్బుల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు డిసీజ్ అనేటువంటిది ఈ ఎవల్యూషన్ ఆఫ్ ల్యాడర్లో వీడు ఎక్కడ ఉన్నాడు, ఈ 7 ప్లేన్స్లో వీడు ఎక్కడ డిసీజ్ లొకేట్ అయిపోయింది, వీడికి ఎక్కడ వీడికి కంజెషన్ వచ్చింది, దానివల్ల జబ్బు ఎలా మారింది, ఇది పేషెంట్ తోటి అలా కూర్చుని గడపగా మనకు తెలుస్తుంది. ఊరిన ఆన్ వన్ ఫస్ట్ సైట్లో మనం ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేయలేని పాయింట్, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫర్ ది సోర్స్ ఆఫ్ ది డిఫికల్టీ ఎక్కడ ఉంది ఏంటిది ఒకటి ఐడెంటిఫై చేయండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ ద డిసీజెస్ విచ్ ఆర్ డ్యూ టు ఇన్నర్ పర్సనల్ కండిషన్ ఆర్ ది ఇన్హెరిటెడ్ టెండెన్సీస్ ఆర్ టు గ్రూప్ డిస్ట్రిబ్యూషన్. Between diseases which are due to inner personal conditions or to inherited tendencies. ఇన్నర్ పర్సనల్ కండిషన్స్ ఏమిటి జబ్బులు రావడానికి కారణాలు అనేటువంటి ఒకటి చూడండి. ఇన్హెరిటెడ్ టెండెన్సీస్ ఏమున్నాయి వాటిలో చూసుకోండి. తర్వాత థర్డ్ ఏంటి, గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ ఏమిటి. సో వాడికి వచ్చినటువంటి జబ్బుని ఇన్హెరిటెడ్ కండిషన్స్ చేత వచ్చిందా, లేదా వాడి యొక్క ఇండివిజువల్ పర్సనల్ కండిషన్స్ చేత వచ్చిందా, లేదా గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ చేత వచ్చిందా. ఈ జబ్బు 10 మందికి రావడం చేత వీడికి వచ్చిందా, లేదా వీడి టెండెన్సీస్ ఆ రకంగా ఉన్నాయా, వీడి యొక్క ఇన్హెరిటెడ్ కండిషన్సా, ఏంటి అసలు కారణం. అసలు ఏమని ఇస్తా అంటే కొంచెం పక్క పెట్టండి, ఎలోపతినా హోమియోపతినా, జస్ట్ ఫర్గెట్ దట్ పాయింట్. అసలు జబ్బుని ఫస్ట్ అవగాహన చేసుకున్నాం మనం, అసలు జబ్బులు ఎందుకు వస్తాయి, అదే ఆయన ప్రధానంగా. ఇది నెక్స్ట్ ఇస్ ఫోర్త్ పాయింట్, టు నో వేర్ ద డిసీజ్ షుడ్ బి హ్యాండిల్డ్. డిసీజ్ని ఎక్కడ మనం హ్యాండిల్ చేయాలి, ఎక్కడ పట్టుకోవడం చేత డిసీజ్ మనకు లొంగాలి. ఉదాహరణకు ఒక సర్పం ఉంది అనుకోండి, దాన్ని ఎక్కడ పట్టుకుంటే అది లొంగుతుంది, కరెక్ట్గా అక్కడ పట్టుకుంటాడు వాడు. పాముని ఆడించేవాడు కరెక్ట్గా అక్కడ పట్టుకుంటే అది లొంగిపోయి వీడు ఏది చెప్తే అది వింటది. అది మనందరం పాము చేసి భయపడిపోతాం. అది ఎట్లాగో ఒక జబ్బు అనేటువంటి దాన్ని కరెక్ట్గా ఎక్కడ హ్యాండిల్ చేస్తే జబ్బు మనకి లొంగుతుంది, ఇది బాగా తెలుసుకోవాలి. వైద్యం చేసేటువంటి ప్రతి వాడు కూడా ఇది తెలుసుకోకుండా వైద్యం చేస్తే ఏమవుతుందంటే అది ఉపయోగం లేనిది అయిపోతుంది. So, to know where the disease should be handled. Number 1, allopathically or homeopathically, for both can play their part at times or through any of the other media of modern skill and science. సో ఎలోపతిక్గా హోమియోపతిక్గా దాని రోల్ అది కొంతవరకు ప్లే చేస్తుంది, అది వేరే విషయం, అది ఒకటే కాదు. నెక్స్ట్ ఏంటంటే త్రూ రేడియేషన్ ఆర్ మ్యాగ్నటైజేషన్ ఆర్ బోత్. రేడియేషన్ వీటి చేత కొంత వైద్యాన్ని చేస్తుంటారు, అది కొంతవరకు అది చూపిస్తుంది. తర్వాత త్రూ రైట్ ఇన్నర్ సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ ఎయిడెడ్ బై ది ట్రూ ఇన్సైట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది హీలింగ్ ఏజెంట్. రైట్ ఇన్నర్ సైకలాజికల్ అడ్జస్ట్మెంట్, ఇది ఒక పాయింట్ కొంచెం జాగ్రత్తగా ఉంది. అంటే
హోమియోపతిక్గా వీడు మంది వేసాడు, ఎలోపతిక్గా వాడు ఏదో మంది వేసాడు, అంతవరకు అయిపోయింది అంటే అంతవరకు అయిపోయింది కాదండి. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో కేసీడ్ రాసుకున్నారు, ఏదో మంది ఇచ్చాం, ఓకే, ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ జబ్బు తగ్గడానికి ఇంకా మనం హ్యాండిల్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రేడియేషన్ ఆర్ మ్యాగ్నటైజేషన్ ఆర్ బోత్. వాడికి ఒక రేడియేషన్ మ్యాగ్నటైజేషన్ అంటే ఈ మనకి చెప్పాం కదా, హీలర్ ఈ రెండు క్వాలిటీస్ కలిగి ఉండాలని, రేడియేషన్ మ్యాగ్నటైజేషన్ ఈ రెండు కలిగి ఉండాలి. వాడికి చక్కగా ఒక రేడియేషన్ లేదా మ్యాగ్నటైజేషన్ అనేది కల్పించడానికి ఒకటి చూడండి. అంటే వచ్చినటువంటి రోగిని కేవలం మందు ఇచ్చి పంపించడం కాకుండా వాడికి రేడియేటర్ ఆస్పెక్ట్ లేదా మ్యాగ్నటైజింగ్ ఆస్పెక్ట్ ఇది ఒకటి వాడికి అందించాలి డాక్టర్గా ఉన్నటువంటి వాడు. అవేంటో మనం చెప్పుకున్నాం క్లాస్ కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తుందంటే సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ ఎయిడెడ్ బై ది ట్రూ ఇన్సైట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది హీరింగ్ ఏజెంట్. సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ వాడికి చెప్పాలి, భార్యాభర్తలు ఇద్దరు తగులుకుంటే అలా కాదురా నాయన, ఇలా ఉండండి, ఇలా చేయకండి, ఇలా అలా వాడికి ఏదో కొంచెం మీకు చేతనైనటువంటి కీ పాయింట్స్ వాడికి ఒక హింట్స్ అలాంటివి వాడికి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి. కేవలం మంది ఇచ్చేసేసి ఏదో స్టాఫ్ సైకిల్ వీడికి నేను ఏదో నెక్స్ట్ స్వామిగా లేదా క్యామెల్ ఆవిడకి వేసేసాను కదండి, ఇంకేముంది వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉండిపోతారు, అలా అనుకోకండి దయచేసి. వాడికి ఒక చక్కగా ఇది చేయండి వాడికి. అది సైకలాజికల్ అడ్జస్ట్మెంట్ ఎయిడెడ్ బై ట్రూ ఇన్సైట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది హీరింగ్ ఏజెంట్. నెక్స్ట్ ఇస్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే through calling in the power of a man's own soul, a thing that is not possible except to advanced people. వాడి యొక్క సోల్ని అవేకన్ చేయండి. ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాత్మికం, అది జరిగేటట్టు చూడండి. అది అడ్వాన్స్డ్గా ఉంటుంటే వాడు చేయగలడు, కానీ మామూలు వాడు చేయలేడు. ఇటువాటిలో ఉంటుంటే సోల్ స్టిమ్యులేట్ చేయాలి. మన యొక్క భాషణ చేత, మన యొక్క వ్యావహారికంగా లేదా మన ఒక ప్రసంగం చేసినా ఏది చేసినా సరే జీవుల్లో ఉండేటువంటి సోల్ స్టిమ్యులేట్ అవ్వాలి. దట్ లీడ్స్ అండ్ దట్ గైడ్స్ దెమ్. అది మనం చెయ్యాలి. అది కొంచెం హయ్యర్ పాయింట్, కానీ అది కూడా చెయ్యాలి. నెక్స్ట్ త్రూ డెఫినెట్ అకల్ట్ మీన్స్ సచ్ యాజ్ ఫార్మింగ్ ఏ హీలింగ్ ట్రయాంగిల్ ఆఫ్ మాస్టర్ పేషెంట్ హీలర్. ఇది ఒక ట్రయాంగిల్గా ఫారం అవ్వండి. ఒక ట్రయాంగిల్ వేసేసుకోండి, మాస్టర్ పేషెంట్ హీలర్. ఈ ట్రయాంగిల్లో వీడు చక్కగా ఆ ట్రయాంగిల్ అంటే ఫామ్ అయ్యేట్టుగా చూడండి. అంటే మనం జనరల్గా మనం డిస్పెన్సరీస్లో చేసేది ఏంటంటే మాస్టర్ శ్రీ గారు, మా శ్రీ గారు ఫోటో పెడతాం, అదిగోండి ఆయన మాస్టర్లు. లేదా ఒకటికి ఈశ్వరుడు అంటే భక్తి ఉంటే ఈశ్వరుడు లేదా బాబా ఏదైతే అది, దట్ ఈస్ మాస్టర్ ప్లస్. అండ్ హీలర్గా వీడుండి పేషెంట్కి చక్కగా హీలింగ్ అంటుండేది. అంటే ఆయన నుంచి ఎనర్జీ వీడు స్వీకరించి వీళ్ళకి అందించుతూ ఉండేటువంటి ఒక ట్రయాంగిల్ అంటున్నది పర్ఫెక్ట్గా ఫారం అవ్వాలి. అంటే వీడికి దైవమునందు లేదా వీడు పెట్టుకున్నటువంటి మాస్టర్ గారి ఫోటో అయినా వీడు పరిపూర్ణమైనటువంటి భక్తిభావం కలిగి ఉండాలి. ఆయన అక్కడ కూర్చున్నారు వైద్యాలయంలో, ఆయన నిర్ణయిస్తున్నారు, మనం మందులు ఇస్తున్నాం. చక్కగా ఆ భావం బాగా ప్రతిష్టాపన చేసుకోవాలి. ఊరిని ఫోటో పెట్టేసి దండేసి అగరవతులు పెట్టేసి మనం మందులు అలా విడిపోకండి దయచేసి. ఆయన మాస్టర్ గారు వచ్చి ఇక్కడ వైద్యం చేయడానికి కూర్చున్నారండి, అది మనం ఫోటో పెట్టి మనం దండేసి మనం చేస్తాం. ఎస్, నౌ హీ ఈజ్ ఇన్ అవర్ డిస్పెన్సరీ. అప్పుడు ఆయన మందు చెప్తారు, మనం మందు వేస్తాం అంటే భావంగా మందు ఇవ్వడానికి కూర్చోను. అక్కడ పేషెంట్ వస్తాడు, ఈయన ఎంత భక్తిభావం ఉందో పేషెంట్ తోటి అంత ప్రేమభావం మనకు కలిగి ఉండాలి. ఏం పర్వాలేదమ్మా, అలా ఒక మంచి ప్రేమతో కూడినటువంటి వాక్కు మన దగ్గరికి రావాలి. ఒక విషయం చెప్పేసి క్లాస్లో చేస్తే, ఒకసారి ఒక క్యాన్సర్ పేషెంట్ని చూడడానికి వెళ్ళాను. వెళ్ళి ఆ పేషెంట్ అంటే పేషెంట్ రాలేనట్టుగా ఉండే సార్ వాళ్ళ ఇంటికి రమ్మంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే ఆ పేషెంట్ నేచర్ ఏంటంటే ఆయన ఎవరితోటి అసలు విషయాలు షేర్ చేయరు. ఆయన విషయాలు భార్యతోటి కానీ కొడుకుతో కానీ ఎవరితో ఎక్కువ మాట్లాడు. ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు. ఆయన మంచి ఉద్యోగం అన్నీ చేసుకుని రిటైర్ అయిపోయాడు, ఆయన ఇదంతా అయిపోయింది. ఆ రోజు నేను వివరాలు అలా మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నది చూసేసరికి వాళ్ళ వైఫ్ వాళ్ళ సన్ ఇద్దరు ఆశ్చర్యపోయారు. అసలు ఇన్ని మాటలు మాకు ఎప్పుడు చెప్పలేదండి ఆయన లైఫ్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ చెప్పారు. అంటే కావాల్సింది ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి మీరు పేషెంట్ని హ్యాండిల్ చేయాలి. ఈజ్ ద ఓన్లీ వన్ ఫర్ అస్ ఇన్ ఫ్రంట్, అంతే. వెనకాతలు ఎంతమంది ఉన్నారు తర్వాత. అలా మనం ఒక పేషెంట్ తోటి హ్యాండిల్ చేయడం, ఇది ఒక ట్రయాంగిల్ అన్నారు కదా, అది మనం ఒక హీలర్గా మనం కూర్చున్నప్పుడు మాస్టర్ గారి మీద పరిపూర్ణమైన భక్తి ఉండాలి, హీలర్ మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలి. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యేటట్టు చూసుకోండి. అది ఫిఫ్త్ పాయింట్. This method involves much knowledge and a high point of spiritual attainment on the part of the healer. It also presupposes the healer's link with the master and the master's group, plus the
earned a right to call upon that group for energy on behalf of the patient, a thing as yet rarely granted. అవసరమైతే ప్రాణశక్తిని ప్రసాదించము అని పాట పాడుతుంది సార్, అది మనం చక్కగా ఏంటి మాస్టర్ గారిని అలా మనం ప్రార్థించగలగాలి మన యొక్క డిస్పెన్సరీలో. ఇంత జబ్బుతో బాధపడుతున్న మీరు ప్రాణశక్తి అలా అందించండి అని చెప్పి మనం, అందు గురించే మన డిస్పెన్సరీలో వీలైనంత వరకు నాన్నగారు ఉండగా చేశాడు, ఈ మధ్య ఇక్కడ చేయట్లేదు, చేయాలి అది నేను కూడా. డిస్పెన్సరీ అయిన తర్వాత పేషెంట్స్ని, డిస్పెన్సరీ మధ్యలో ఉన్న పేషెంట్స్ అందరిని కూర్చోబెట్టి మెడిటేషన్ ప్రేయర్ చేయించేవారు నాన్న. అది కొన్ని చోట్ల కొన్ని కేంద్రాలు అది చేస్తున్నారు, అది చెయ్యాలి మనం. ఎందుకంటే వెనక వాళ్ళకి భక్తి ఎవరి మీదైనా ఉంటుందండి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఆ ఆస్పెక్ట్ చేయడం చేత ఏంటంటే వీళ్ళందరికీ ప్రాణశక్తిని ప్రసాదించండి మాస్టర్ గారు అని చెప్పి మన ప్రార్థనలో మనం సంకల్పించి వాళ్ళ చేత ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయించి వాళ్ళందరికీ మందులించి పంపించి అనుకోండి, అప్పుడు ఈ ట్రయాంగిల్ పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. దీని గురించి ఇంకొన్ని వివరాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశ. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.